హలో అండి. మా పాప బర్త్‌డే అయిందండి. సో, నేనే కేక్ అనేది ప్రిపేర్ చేశాను తెలుసా! చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కేకు. సో, నేనైతే చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ చేశాను. అదైతే కాస్త బ్లాక్ ఫారెస్ట్ కేక్ టేస్ట్ అయితే వచ్చిందండి. నిజం చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది తెలుసా! నేను ఫస్ట్ టైం అయితే కాదండి. అంటే చిన్న చిన్నగా ట్రై చేసేదాన్ని. కొంచెం కొంచెము పిండి తీసేసుకొని సో, ఎప్పుడు కూడానండి పర్ఫెక్ట్‌గానే వచ్చిందండి. ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. సో, నేనేదైనా ప్రిపేర్ చేయాలి అనేసి అనుకుంటే దాంట్లో బుర్ర అనేది పెట్టేస్తానండి. సో, అలా అని చెప్పి పర్ఫెక్ట్‌గా అనేది వస్తది. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టైం అండి ఇలా ఫంక్షన్స్‌కైతే నేను కేక్ అనేది ప్రిపేర్ చేయడం టేస్ట్ అయితే సూపర్‌గొచ్చింది. సో, ఇది మిల్క్ ఏస్తున్నాను కదా! అదైతే కోకో పౌడర్ అండి. అంటే చాక్లెట్ డెకరేట్ చేయడానికనేసి అనమాట నేను చాక్లెటు సిరప్ తయారు చేసుకుంటున్నానండి. సో, లాస్ట్‌లో వైట్‌దేసాను కదా! అది కార్న్‌ఫ్లవర్ పిండి అనేది ఏసానండి. లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఎంత కోకో పౌడర్ ఏసారో అంతే పంచదార అనేది ఏసేసుకొని ఇలా చక్కగా లంప్స్ లేకుండా చేసుకొని సిమ్‌లో పెట్టేసాక బాగా కలుపుతూనే ఉండండి. సో, ఎందుకంటే కలపకపోతే అడుగంటేస్తది. ఇంకా మనకి చాక్లెట్ సిరప్‌లా తయారైపోద్ది కదా! అప్పుడేమో స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం నెయ్యి అయినా సరే, బటర్ అయినా ఏసుకొని కొంచెం బాగా కలపండి. కొంచెం చల్లగా అయినంత వరకు. ఎందుకంటే పైన మీగడలా కట్టేస్తదనేసండి. చాలా వరకు చాలామంది కేక్ అనేది ప్రిపేర్ చేసి ఉంటారు కదా! చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది తెలుసా! నిజంగా మనసు పట్టి గాని ఏ పని చేసినా సక్సెస్ అవుతదండి కంపల్సరీగా. నేను రెండు కేకులని చేశాను. ఒకటి చిన్నది చేశాను. ఒకటి వెడల్పుగా ఉన్నదైతే చేశానండి. ఇంకా పంచదార సిరప్ కూడా ప్రిపేర్ చేసుకొని ఫుల్‌గా అనేది నేను పెట్టేసుకున్నానండి. సో, కూల్ కేక్ చేసేటప్పుడు మాత్రం పంచదార సిరప్ మాత్రం కంపల్సరీ ఏసుకోవాలి. ఇదంటే చాక్లెటు పైన డెకరేట్ చేయడానికైతే మిల్కీ బారును, డైరీ మిల్క్స్ అయితే నేను తీసేసుకున్నానండి. నేను మా మేనల్లుడు దెబ్బలాడుకుంటూ నేను రాస్తానని చెప్పి పేరైతే మాత్రం పాడుగొట్టేసాం కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో, నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. ఇలా యూట్యూబ్‌లో చూసే నేనైతే నేర్చుకున్నాను. బర్త్‌డే మాత్రం తగినట్టుగా ఎలాగో సింపుల్‌గా ఇలా చేసేసుకున్నామండి. ఇంక మా పిల్లలైతే డీమార్ట్‌కి కూడా వెళ్ళారు. వెళ్ళైతే తనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పైతే తెచ్చేసుకుందండి. మా పాప మీకు తెలిసిందే కదా! సో, తన ఫ్రెండ్ కూడా ఒకరొచ్చారు. ఫ్రెండ్‌కైతే జామెట్రీ బాక్స్ ఇస్తానని చెప్పింది. అదే యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! అలానైతే వాళ్ళు డీమార్ట్‌కెళ్ళి తెచ్చుకున్నారు. ఇది నేనే మీకు తెలిసిందే. మా మేనల్లుడి రత్నం ఇది. ఇగో వాళ్ళ డాడీ అండి ఇంకా మా వాడు ఉన్నాడు కదా! బిర్యానీ కూడా ప్రిపేర్ చేయమన్నాడు. సో, అలా అని చెప్పైతే ఇంక చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది తెలుసా! అంటే అన్ని రోజులు ఒక్కొక్కసారి వస్తాయి. ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతాయి కదా! ఫెయిల్ అయిపోయినవి చాలా ఉన్నాయి. అవైతే పెట్టకూడదులెండి. అవి పెట్టలేదు కూడా. ఎలా అయినా సరే తినేస్తే తింటాం లేకపోతే పడేస్తాం కదా! కానీ ఈరోజైతే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా కర్రీస్ కూడా చాలా బాగా వచ్చాయండి. సో, ఇంక మటన్ కూడా తెచ్చుకున్నారు మా వారైతే. నాకైతే పడదులెండి. అలా అని చెప్పైతే నాకు నాటుకోడి తెచ్చారు. నాటుకోడి కూడా నాకు ఇష్టం ఉండదండి. ఏంటో ఆ చికెనే ఇష్టం. నార్మల్‌గా ఉంటుంది కదా! ఆ చికెనే నాకైతే ఇష్టం. నాకు పిచ్చిలండి ఇంకా అంతేని. ఇదిగోండి ఇంకా అన్నయ్య అయితే తొందరగా తినేసి అయితే వెళ్ళిపోయారండి. చికెన్ కూడా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్‌గా ఉడికిందో. కుక్కర్‌లో పెట్టేస్తే నాటుకోడి కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఇగో డీమార్ట్‌కి వెళ్ళి తెచ్చుకున్నారని చెప్పాను కదా! వాళ్ళకైతే ఈ బస్సాయిని తెచ్చేసుకున్నారు. ఎక్స్ట్రా కూడా మళ్ళీ తెచ్చేసుకున్నారు. నేను అందుగురించి డీమార్ట్‌కి పిల్లలకన్నీ తీసుకొని వెళ్తే ఇగోండి ఇట్లాంటివన్నీ తీసుకొస్తారు. ఇంకా బోలెడు ఉన్నాయి ఇంట్లో. కానీ ఇంకా మళ్ళీ డబుల్‌గా రెండు తెచ్చేసుకున్నారండి. సో, పిల్లలతో ఎలాగుంటదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.